సో మనకి హైదరాబాద్లో చూసుకుంటే ముఖ్యంగా మూసీ నది అనేది చాలామందికి తెలుసు. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్కి అంటే విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్కి బుడమేరు వాగు అంటే ఆ వాగును మనం కంట్రోల్ చేసుకోలేక చాలా ఫ్లడ్స్ అయితే మనకి విజయవాడ సిటీలోకి వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా ఎప్పుడు వర్షం పడినా కూడా మనం మాట్లాడుకునేది మూసీ రివర్ గురించి అనమాట. ఇప్పుడు ఆ మూసీ రివర్ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ మూసీ రివర్ని కూడా ఎంత అందంగా ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు ఒక మోడల్ అయితే వీళ్ళు పెట్టారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏఐ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ అయితే వాళ్ళు తీసుకొచ్చేసారు. సో అసలు దీని గురించి ఏంటి, ఈ మూసీ రివర్ని వాళ్ళు ఎలా టర్న్ చేయబోతున్నారు, లైక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ గ్రీన్ కలర్లో అంటే ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఈ గ్రీన్ కలర్ అనేది ప్లాంటేషన్ అనమాట. సో మధ్యలో మూసీ రివర్ అండ్ దిస్ ఈస్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అనమాట. సో వాళ్ళ దగ్గర ఒక మంచి సొల్యూషన్ అయితే ఉంది అండ్ వాళ్ళని అడిగి ఇంకా మిగతా విషయాలు తెలుసుకుందాం. ఓకే, బేసికల్లీ వీఆర్ కాలేజ్ స్టూడెంట్స్. మేము కాలేజ్ స్టూడెంట్స్ అయితే మా ఇంటర్న్షిప్లో పార్ట్ లాగా మాకు ఇలా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళది మాకు తెలిసిందన్నమాట వాళ్ళ ద్వారా. అంటే గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటింగ్ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని మాకు అది తెలిసిన తర్వాత మేము ఏంటి అంటే మేము సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఇది మేము టేకప్ చేస్తే మాకు హెల్ప్ అవుతుంది, మేము కూడా బాగా చేయగలము అనే నమ్మకంతో రివర్ ఇంజనీరింగ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్తో తీసుకున్నాం ఈ ప్రాజెక్ట్. సో మేమేం చేసామంటే రివర్లో పొటెన్షియల్ అంటే ముందున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు అది మురికి నీళ్ళు కలవడం కానివ్వండి లేదా కాలుష్యం కానివ్వండి ఏదైనా సరే అది కలవడం వల్ల రివర్ అనేది చాలా అంటే వాటర్ అనేది మొత్తం కలుషితం అయిపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. అది పొల్యూట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మేమేంటంటే ఇది ఎలా అవుతుంది, వీటిని ఎలా ఆపాలి, ఇది మొత్తం ఇట్లా రిజిస్టర్ ఇప్పుడున్న మూసీ కండిషన్ చాలా దారుణంగా ఉంది. దాన్ని ఈ స్టేట్లోకి తీసుకొని రావాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్స్ పడతాయి. సో ఈ ప్రాసెస్లో మేము అది ఐడియా ఫేజ్ అవ్వనివ్వండి లేదా కన్స్ట్రక్షన్ ఫేజ్ అవ్వనివ్వండి లేదా మెయింటెనెన్స్ ఫేజ్ అవ్వనివ్వండి ఏదైనా సరే ఏ స్టేజ్లో ఏ వాడగలము, ఏ వాడి మేము ఏం చేయగలము అని ఐడియాస్ ఇవ్వడమే మేము అనుకున్నాం అనమాట. అలా ఇవ్వగలం. ఇంకా మేము ఫుల్లీ డెవలప్ చేయలేదు ఇది, వీ స్టిల్ హ్యావ్ టు టెస్ట్. అంటే మేము దీని ఫ్యూచర్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు అన్ఫోర్సీన్గా కొన్ని వస్తాయి ప్రాబ్లమ్స్, అవి ఏంటి, ఏ టెక్నిక్కి ఎలా వస్తాయి, మేము వాడాలనుకునే దానికి ఎలా వస్తాయి అని చెప్పి అనుకొని దాన్ని అనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ కాస్ట్ ఎస్టిమేషన్ కూడా చేయాలి. ఇప్పుడు ఏఐ కూడా దానికి కూడా ఒక కాస్ట్ ఎస్టిమేషన్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇది ఇంకా ఐడియేషన్ ఫేజే, మేము ఇంకా బేసిక్ స్టేజ్లో ఉన్నాము. దీన్ని ఇంకా ఫర్దర్ చాలా డెవలప్ చేయొచ్చు బికాస్ ఏఐ ఇస్ ఫ్యూచర్ కాబట్టి చాలా స్కోప్ ఉంది డెవలప్ చేయడానికి. యా, ఇప్పుడు మూసీ కనుక నిజంగానే బాగా దాన్ని మొత్తం క్లీన్ చేసి దాన్ని బాగా రిస్టోర్ చేయగలిగితే అండ్ అది కాకుండా ఏఐ వాడి మనం ఏం చేయొచ్చు, ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ప్లాన్ చేయొచ్చు ఒక ప్లాన్. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది పార్క్స్ అనమాట, ఇది మొత్తం సైడ్కి ఉండే వాక్వేస్ లాగా. ఈ బ్లాక్ కలర్ది ఇది వచ్చేసి సైకిల్ ట్రాక్స్ కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ అలాంటివి, మధ్యలో ఉన్నది నార్మల్ రివర్. ఈ సైడ్కున్న ఈ బిల్డింగ్స్ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ఏ వాడేసి జియో టెక్నికల్ పారామీటర్స్ కానీ అలాంటివి కానీ ఇన్పుట్ లాగా ఇచ్చేసి ఆ డాటాను ట్రైన్ చేసి దాని నుంచి మనం ఫీజిబుల్ లొకేషన్స్ కనుక్కోవచ్చు. అంటే ఎక్కడ మనం హైరైజ్ బిల్డింగ్స్ కట్టొచ్చు, ఎక్కడ కడితే అది ఫీజిబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మాల్ కట్టాలనుకోండి, ఒక గుడిసెల పక్కన కట్టలేరు ఎందుకంటే ఆ జనాలు అక్కడికి వెళ్ళి అఫోర్డ్ చేయలేరు. సో ఎక్కడ ఏది కట్టాలి అన్న పారామీటర్స్ని కూడా మనం దానిలో ఇగో ఇక్కడ ఇలా ఉంటుంది అక్కడ అలా ఉంటుంది అని చెప్పిన తర్వాత మనకి ఫీజిబుల్ లొకేషన్స్ అవన్నీ వచ్చేస్తాయి. సో ఏఐ అనేది మన మోడల్కి చాలా, ఇప్పుడు మనం నార్మల్గా మాన్యువల్గా చేస్తే దానికి ఎన్నో రోజులు పడుతుంది ఎక్కడ ఏది చేయాలని డిసైడ్ అవ్వడానికి. అదే ఏఐలో అయితే మనం జస్ట్ డేటా ఇచ్చేసిన తర్వాత అదే మొత్తం వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ అని ఉన్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్లో ఏంటి, మేము డ్రోన్ బేస్డ్ ఒకటి ఇచ్చాము, వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఇచ్చాము, అర్బన్ ప్లానింగ్ ఇచ్చాము, మళ్ళీ ఫ్లడ్ మిటిగేషన్ ఇచ్చాము. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లడ్ మిటిగేషన్ ఏంటంటే ఇప్పుడు వరద వస్తున్నప్పుడు మనకు హైదరాబాద్లో వరదలు చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ మూసీకి మనకి నీళ్ళు సరిగ్గా డైవర్ట్ అవ్వకుండా అంత వరదలు వచ్చి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఏ టెక్నిక్స్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నార్మల్గా సెన్సర్స్ ఏం చేస్తే ఫ్లడ్ వస్తున్నాయని చెప్తాయి అంతే. అది ఏ టెక్నిక్స్ అయితే ఏం చేస్తాయంటే ఫ్లడ్ వస్తున్నాయి అని తెలుసుకున్నాక అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడు ఫ్లడ్ మిటిగేషన్ మన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఫ్లడ్ని ఆపగలగడానికి ముందుగానే తీసుకున్న ప్రక్రియలు అనమాట, అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఏ సిస్టమ్ అంటే ఏంటి, జస్ట్ సెన్స్ చేయకుండా యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఏ అనేది అందుకే యూస్ఫుల్, అందుకే అది ఫ్యూచర్లో కూడా చాలా స్కోప్ ఉన్నది అందుకే. సో మేము దాని మీద వర్క్ చేసి ఈ మోడల్ అనేది ఐడియేషన్ ఫేజ్లో తయారు చేస్తాం. Congratulations and hope Musi River get modified like this beautifully. Thank you. Thank you.